మన పండుగలు జస్ట్ సెలబ్రేషన్స్కేనా లేదా దాని వెనకాల ఇంకేదైనా సైన్స్ రీజన్ ఉందా? మన పండుగలు కేవలం ఆచారాల కోసమే చేసుకుంటున్నామా లేక ఒక శాస్త్రీయ జీవన విధానం కోసమా? మన పండుగలు వెనుక ఉన్న దాగిన వైద్య ఖగోళ ఆహార శాస్త్రాలు ఇవి. సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజు. కొత్త విత్తనాలు సాగుకు మంచి కాలం. తీల బెల్లం లాంటి ఆహారం శరీరానికి శీతాకాలంలో వేడిని అందిస్తుంది, జలుబు దగ్గును తగ్గిస్తుంది. మహాశివరాత్రి ఆ రాత్రి శక్తి వృద్ధి ఉండే సమయం. ఉపవాసం ద్వారా బాడీలో ఉన్న టాక్సిక్స్ ని క్లీనింగ్ చేస్తుంది. రాత్రంతా మెలకుగా ఉండడం వల్ల మన బ్రెయిన్ అలర్ట్ గా ఉంచుతుంది. ఉగాది నూతన సంవత్సర ఆరంభం, గ్రహాల మార్పు కాలం. నేమ బెల్లం వంటి 6 రుచులు ఋతుచక్రానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీపావళి వర్షాకాలం తర్వాత వాతావరణం శుద్ధి చేస్తుంది. నెయ్యితో దీపాలు వెలిగించడం ప్రకృతి శుద్ధికి సహకారం. ఆ దీపాల వెలుగులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దానికి ఆ క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. కొత్త వస్త్రాలు శరీరం చైతన్యానికి శుభప్రదం. మన పండుగలు శాస్త్రానికి ఆచారంగా మలిచిన ఋషుల విజ్ఞానం.